జై శ్రీరామ్, జయ హిందూ సైన్యం. హిందూ బంధువులందరికీ పేరు పేరున విన్నపం. ఈ వీడియో తప్పకుండా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడిదెల పవన్ కళ్యాణ్ గారికి చేరాలి. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. మన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా విజయనగరం సిటీలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్మశానం వెనకాల ఒక ఖాళీ స్థలం ప్లేస్లో ఒక గోవధశాల నిర్మించి దగ్గరగా చాలా సంవత్సరాల నుంచి ఈ గోవధశాల జరుగుతుంది. దీనికి అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఉన్న బడా రాజకీయ నాయకులు సపోర్ట్ ఉండడం వల్ల విచ్చలవిడిగా అక్కడ గోవధ జరిగేదంట. అది ఈరోజు బయటపడింది. దగ్గరగా ఒక 2 పెద్ద కంటైనర్లు, అలాగే కొన్ని ఆవులు చనిపోయి ఉన్నాయి. కొన్ని ఆకలితో కన్నీళ్ళతో చాలా దీనంగా ఉన్నాయి. గోవులు చూస్తే పేనం తరుక్కుపోతుంది. ఇంత విచ్చలవిడిగా గోవధ జరుగుతుంది. ఈ దేశంలోనే ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకి గోమాంసం విక్రయిస్తారంట. అక్కడ ఒక గది నిండా సాల్ట్ అంటే ఉప్పు కళ్ళు, అలాగే పెద్ద చర్మం ఒలిచేసిన గుట్టలు, అలాగే చనిపోయిన గోవులు మూల బ్లడ్ అట్లా కోసినప్పుడు వచ్చే బ్లడ్ అంతా ఒక కుండీలో. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుద్ది. ఇలాంటి వీడియో దయచేసి హిందూ బంధువులారా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు మన కొడిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే గోమాతను రక్షించుకోవాలి. చాలా దుర్మార్గమైన చర్య. కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి ఆ గోమాతను చూస్తే. వాటికి మేత లేదు, నీళ్ళు లేదు, అధికారులు కూడా పట్టించుకోవడం లేదు, డిపార్ట్మెంట్ వారు కూడా నిమ్మక నీరెత్తినట్టు ఉంది. చాలా దుర్మార్గమైన చర్య. ఆవుల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు అవుతేనే దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటారు. జనసేన సైనికులందరూ దీన్ని వెంటనే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారని, కొన్ని వేల గోవుల్ని కాపాడతారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జన సైనికులు తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది. జన సైనికులకి హైందవ సైన్యం నుంచి చిన్న విన్నపం, వెంటనే ఈ వీడియోని మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి చేయండి దయచేసి. కొన్ని వేల గోవుల్ని కాపాడిన వారు అవుతారు. అందరికీ జై శ్రీరామ్. వీడియో కూడా చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది. జై శ్రీరామ్, జై గోమాత. ఏ విధంగా తొందరగా చూడక ఇదంతా గోరక్తం, ఇదంతా నదిలో కలుస్తుంది. ఈ గోవు చనిపోయింది. కాలు చేతులు ఉడికెత్తడం చనిపోయి చాలా ఉన్నాయి. అట్లా తినడానికి కూడా భయపడుతున్నాయి అన్న. తీసారా అక్కడ చేస్తాను ఎంత చక్రవర్తి చేసి ఉంటారు బాబు. గోవు యొక్క రక్తం ఇదంతా. బహళ
మార్గంలో సార్ నుంచి ఆయిల్ డబ్బాని ఇది కలిపి ఆవులు కలిపి తీసాను సార్ కుకింగ్ చేస్తే ఆవులని పడుతుంది కదా